నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 195 మందితో భాజపా లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా. వారణాసి నుంచి బరిలో మోదీ, 34 మంది కేంద్ర మంత్రులకు చోటు. మల్కాజ్గిరి బరిలో ఈటల, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్. రాష్ట్రంలో 9 మంది భాజపా లోక్సభ అభ్యర్థుల పేర్లు ఖరారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఇందిరమ్మ ఇళ్లపై సీఎం సమీక్ష. అంగన్వాడీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఏర్పాటుకు ఆదేశం. కాళేశ్వరం అవినీతిపై సర్కార్ చర్యలు తప్పవన్న కాంగ్రెస్. సలహాలపై మరమ్మతులు చేపడితే ప్రాజెక్టు కుంగిపోతుందని వెల్లడి. మూసీ పరివాహకంలో అక్రమ నిర్మాణాలపై సర్కార్ ఉక్కుపాదం. కట్టడాలను దగ్గరుండి కూల్చేయిస్తున్న అధికారులు. బెంగళూరు కేఫ్ బాంబు పేలుడులో దర్యాప్తు ముమ్మరం. నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు. లోక్సభ ఎన్నికల్లో 370కి పైగా సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. భాజపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తాండే పేర్లను ప్రకటించారు. మొత్తం 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇందులో అభ్యర్థులు పేర్లున్నాయి. ఈ జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. ప్రధాని మోదీ మూడోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 2014లో 3.7 లక్షలు, 2019లో 4.8 లక్షల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి మరోసారి బరిలోకి దిగనున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేఠీ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి పోటీ చేయనున్నారు. ఈ జాబితాలో 51 మంది పేర్లు కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ 20, గుజరాత్ 15, తెలంగాణ 9, ఢిల్లీ 5, గోవా, త్రిపుర నుంచి చెరొక స్థానం ఉన్నాయి. భాజపా ప్రకటించిన తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాల అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ను తిరిగి బరిలోకి నిలిపింది. అనూహ్యంగా ఈటల రాజేందర్ను మల్కాజ్గిరి స్థానంలో పోటీలో నిలిపింది. భరాసా నుంచి పార్టీలో చేరిన బీబీ పాటిల్ను జహీరాబాద్ నుంచి భాజపా అభ్యర్థిగా ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ అభ్యర్థిగా రంగంలోకి నిలిపింది. హైదరాబాద్ డాక్టర్ మాధవిలత, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి భరత్ను పోటీలో నిలిపింది. श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, जहीराबाद बीबी पाटिल, मलकजगिरी इटेला राजेंदर, सिकंदराबाद श्री जी किशन रेड्डी,
हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत, भोंगीर बोरा नरसయ్య गौड़। టీఎంసీ అంటే దౌర్జన్యాలు, కుటుంబ రాజకీయాలు, మోసానికి పర్యాయపదంగా మారిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. టీఎంసీ అంటే తూమై ఔర్ కరప్షన్ అని విమర్శించారు. పశ్చిమ బంగాల్లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ 15,000 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు చేశారు. పురూలియా జిల్లాలో థర్మల్ పవర్ స్టేషన్ ఫేజ్ 2కు శంకుస్థాపన చేశారు. 12వ జాతీయ రహదారిని 100 కిలోమీటర్ల పొడవున 4 లైన్లు విస్తరించే పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. 940 కోట్లతో చేపట్టిన వేర్వేరు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితమిచ్చారు. అనంతరం నదియా జిల్లా కృష్ణానగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ టీఎంసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. पश्चिम बंगाल की जनता ने बहुत उम्मीदों के साथ टीएमसी को बार बार इतना बड़ा जनादेश दिया है, लेकिन टीएमसी अत्याचार और विश्वासघात का दूसरा नाम बन गई है। टीएमसी के लिए बंगाल का विकास नहीं, बल्कि भ्रष्टाचार और परिवारवाद ही प्राथमिकता है। टीएमसी बंगाल के लोगों को गरीब बनाए रखना चाहती है ताकि उसकी राजनीति चलती रहे, उसका खेल चलता रहे। ఎన్డీఏ బలపడుతున్న కొద్దీ బీహార్లో వారసత్వ రాజకీయాలు చరమదశకు చేరుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఔరంగాబాద్ జిల్లాలో 21,400 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ మహాగత్ బంధన్ కూటమి ప్రభుత్వం నుంచి వైదొలిగి ఎన్డీఏలో చేరిన తర్వాత మోదీ తొలిసారి బీహార్లో పర్యటించారు. 18,000 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులతో పాటు గంగానదిపై 6 లైన్ల వంతెనకు శంకుస్థాపన చేశారు. 3 రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అనంతరం ఔరంగాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నితీష్తో కలిసి పాల్గొన్న మోదీ కాంగ్రెస్, ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. బీహార్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందన్న ప్రధాని అభివృద్ధి, చట్టబద్ధ పాలన, మహిళలు నిర్భయంగా జీవించడం అనేవి మోదీ ఇస్తున్న గ్యారంటీ అని హామీ ఇచ్చారు. एनडीए की शक्ति बढ़ने के बाद बिहार में परिवारवादी राजनीति हाशिए पर जाने लगी है। मां बाप से विरासत में पार्टी और कुर्सी तो मिल जाती है, लेकिन मां बाप की सरकारों के काम का एक बार भी जिक्र करने की हिम्मत नहीं पड़ती है। मैंने तो सुना है कि इनकी पार्टी के बड़े बड़े नेता भी इस बार बिहार में लोकसभा का चुनाव लड़ने के लिए तैयारी नहीं हो रहे हैं, राज्यसभा की सीटें खोज रहे हैं लोग। బీహార్లోని ఔరంగాబాద్ బహిరంగ సభలో అరుదైన దృశ్యం కనిపించింది. సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో ప్రధాని మోదీ సంతోషంతో చిరునవ్వులు చిందించారు. సీఎం నితీష్ కుమార్ మోదీ వైపు చూస్తూ నవ్వుతూ ప్రసంగించారు. ఇంతకుముందు ప్రధాని మోదీ బీహార్కు వచ్చినప్పుడు ఆయన వెంట తాను లేనని చెప్పారు. ఇక నుంచి భాజపాతోనే ఉంటానని, మరో కూటమితో జతకట్టనంటూ నితీష్ పేర్కొనడంతో ప్రధాని మోదీ సహా వేదికపై ఉన్న నేతలందరూ నవ్వుతూ కరతాళ ధ్వనులు చేశారు. बहुत खुशी की बात है और हम लोगों के यहाँ भी बहुत सारा काम जो चल रहा है वो काम ये तेजी से कराएंगे। और आज तो मैं अभिनंदन करता हूं कि आप फिर पधारे हैं यहाँ, तो आज हम लोगों को बड़ी खुशी की बात है। आप पहले आए थे, इधर हम गायब हो गए थे, तभी हम फिर आपके साथ हैं। हम आपको आश्वस्त करते हैं कि आप इधर उधर होने वाले नहीं हैं, हम रहेंगे आप ही के साथ। కేంద్ర ప్రభుత్వం త్వరలో పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ అమలు చేయబోతుందనే ఊహాగానాలకు కేంద్ర మంత్రుల కార్ల నంబర్లు బలం చేకూరుస్తున్నాయి. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరైన హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్ల నంబర్ ప్లేట్లపై ఉన్న సంఖ్యల మధ్యలో సీఏఏ అని ఉంది. ప్రభుత్వం త్వరలో సీఏఏ చట్టాన్ని అమలు చేయబోతోందని
కేంద్ర మంత్రులు సంకేతాలు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో హింసను ఎదుర్కొని భారత్లో ఆశ్రయం పొందేందుకు వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే సిఏఏ అమలు చేస్తున్నామన్న అమిత్ షా అది మరెవరో పౌరసత్వం లాక్కోవడానికి కాదని స్పష్టం చేశారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది. 6 గ్యారంటీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించేందుకు అధికారులను సీఎం ఆదేశించారు. విధి విధానాలు, నిబంధనలు తయారు చేయాలన్న సీఎం స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇల్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో సంచార అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖలతో సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలో పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా గర్భిణీలు, బాలింతలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం అమలు చేయాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి సొంత భవనాలు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుగుతున్న మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, అదేవిధంగా రోడ్లు లేని, కరెంటు లేని గ్రామాలకు సంబంధించి వాటన్నిటి విషయంలో పూర్తి స్థాయిలో వారి పాత్రను నిర్వహిస్తూ గ్రామాల్లో కరెంటు తీసుకురావడానికి కానీ, పాఠశాల నిర్మాణ కార్యక్రమాలతో పాటు అదేవిధంగా అనేక సందర్భాల్లో మరి అక్కడున్న రాజకీయ, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆనాడున్న పరిస్థితుల్లో చాలామందిని కాపాడుతూ ప్రాణాలిచ్చిన ఒక ప్రాణదాతగా మరి శ్రీపాదరావు గారు చిరకాలంగా నిలిచిపోయే విధంగా ప్రజాసేవ చేస్తూ ప్రజాసేవలో చనిపోయిన ఆ మహనీయునికి నివాళులు పలుకొచ్చుకునే కార్యక్రమం మరి రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈనాడు మరి ఈ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మరొకసారి వారికి కృతజ్ఞతలు పలుకుతూ వేదికపై చాలామంది ఉన్నారు. చాలామందితో పాటు అనేక మంది వారి మరి అనుబంధం మా నాన్నగారితో ఉన్నది పంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అని ముఖ్యమంత్రి గారి సమయానుకూలంగా వారికి 2-3 మీటింగ్స్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యులను కూడా పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, మీరందరూ కూడా సహకరించాలని నేను ప్రత్యేకంగా కోరుతూ, అనుకోకుండా ఈరోజు ఈ కుటుంబ పరంగా కూడా మరి ఈ కార్యక్రమ భాగంలో మేము అందరినీ కూడా పిలవటం జరిగింది. రాజకీయాలు అత్యధికంగా కిషన్ రెడ్డి గారిని కానీ ఇతరులను కానీ పెద్దలను కూడా పిలవటం జరిగింది. వారు కూడా వస్తా అని చెప్పారు. వారి గురించి వేచి చూస్తూ మరి ఈ సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మా సహచర మంత్రివర్గ సభ్యులు ఉన్నారు ఇక్కడ, మా ప్రాంతము, మా జిల్లా, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వారి ఆలోచన చేసి వారి ఆశయాలకు అనుగుణంగా మీరు ప్రత్యేక దృష్టితో ఆ జిల్లాని, ఈ రాష్ట్రానికి సంబంధించి శాసనసభకు సంబంధించిన వ్యవహారాల విషయంలో కూడా మీ పూర్తి స్థాయిలో సహకారం ఉండాలని ఈ సభాముఖంగా వారిని కోరుతూ, మరొకసారి వేదికపై ఆశనులైన మరి గౌరవ శాసనసభ్యులకి, ఎవరికైనా మర్చిపోతే మన్నించాలి, గౌరవ శాసన మండలి సభ్యులకి మరి పెద్దలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతారని భావిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానికి స్వాగతం పలికే సాంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని, రేవంత్ అలా చేయబోరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు పంపామని వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్దకు అందరికంటే ముందు మేమే వెళ్లామని గుర్తు చేశారు.
బ్యారేజీపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు సరైనదేనన్న కిషన్ రెడ్డి దీనిపై భారసా విమర్శలను ఖండించారు. ప్రధానమంత్రి గారు 4-5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని ప్రజలకు డెడికేట్ చేయబోతున్నారు, కొన్ని భూమి పూజ చేయబోతున్నారు. మార్చి 4వ తేదీ ఆదిలాబాద్ పట్టణం, 5వ తేదీ సంగారెడ్డి. ఈ 2 ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి వారిని స్వాగతం పలకాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు, ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ, ఉన్నతాధికారులు కానీ వస్తుంటారు. సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం గతంలో కేసీఆర్ తొంగలో దొక్కాడు. మరి రేవంత్ రెడ్డి గారు వస్తారని భావిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. పార్టీ స్టాండ్ మేడిగడ్డ మీద చాలా క్లియర్. టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మెచ్చుకుంటుంది అనుకుంటున్నారు చెప్పండి. బీజేపీ చాలా మంచి రిపోర్ట్ ఇచ్చింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చాలా రిపోర్ట్ ఇచ్చింది, మేము ఇంత కరప్షన్ చేసినా కూడా ఏమంటాం లేదు, మమ్మల్ని చాలా బాగా మెచ్చుకున్నారు, కేసీఆర్ చాలా అద్భుతంగా సూపర్ ఇంజనీర్గా మారి చాలా అద్భుతం ప్రాజెక్ట్ కట్టాడు అని చెప్పి మేము చెప్పాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ రకంగా చెప్పము. వాస్తవం చెప్పినప్పుడు విమర్శిస్తారు. దానికి ఎందుకు బాధపడాలి మనం? పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా విస్తృత చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. మద్యం, డబ్బులు పంపిణీ నియంత్రణకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని, అన్ని మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 10 లక్షల నగదుపై వచ్చిన ఫిర్యాదులను విచారణలో జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను శాఖ నోడల్ అధికారులను కోరారు. నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన అనుమానితులు, ఇంతకుముందు జరిగిన కేసులపై దృష్టి సారించాలని అధికారులను బల్దియా కమిషనర్ ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసే సందర్భంలో మిగతా శాఖల సిబ్బంది పేర్లను పోలీస్ శాఖకు పంపించాలని రవాణా, ఎక్సైజ్ శాఖ అధికారులను కోరారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి కళాశాల కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. దీనిపై గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలంపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. లేఅవుట్లో వేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. యంత్రాంగం తాజాగా రోడ్డును తొలగించింది. ఈరోజు గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ పార్క్ కింద అప్రూవ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. గతంలో ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు కాబట్టి మా పర్కు మేము తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తున్నాం. మూసీ నది పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలపై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉక్కుపాదం మోపుతోంది. నదిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు దగ్గరుండి కూల్చివేస్తున్నారు. ఇటీవల మూసీ కార్పొరేషన్ నది సరిహద్దు, పరిసర ప్రాంతాలపై సర్వే నిర్వహించింది. రెవెన్యూ మ్యాప్ల ద్వారా నది సరిహద్దు, గరిష్ట వరద స్థాయిని ఖరారు చేశారు. నది వెంబడి 50 మీటర్ల కారిడార్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఎంఆర్డీసీ భూసేకరణ ప్రక్రియను మొదలుపెట్టింది. రాజేంద్రనగర్ సన్ సిటీ సమీపంలో మూసీ నది గర్భంలో ఓ వ్యక్తి అక్రమంగా గేదెల కోసం నిర్మించిన షెడ్డు, గదులను కూల్చివేశారు. పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో సిబ్బంది ఈ కూల్చివేత చేపట్టారు. సుమారు 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఈ చర్యలు ప్రారంభించింది. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి 3 రోజుల పాటు గడువు ఇస్తున్నారు. స్పందించని వారిపై చర్యలతో పాటు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి పథకం ఇంటింటా కొనసాగుతోంది. గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరాలో భాగంగా 0 బిల్లులను వినియోగదారులకు అందిస్తున్నారు. మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. విద్యుత్ వినియోగదారుల గృహాలకు వెళ్లి స్వయంగా విద్యుత్ మిషన్తో 0 బిల్లును స్వయంగా తీసి లబ్ధిదారులకు అందించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, కరీంనగర్ జిల్లా గంగాధరలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో అధికారులు మొదటి ఉచిత విద్యుత్ బిల్లును వినియోగదారులకు అందజేశారు. టీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఎస్ఆర్టీయూ ఏటా అందించే ప్రతిష్టాత్మక ఏఎస్ఆర్టీయూ అవార్డుల్లో 5ని తెలంగాణ ఆర్టీసీని వరించాయి. 2022-23 ఏడాదిలో రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం తదితర కేటగిరీలో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్ఆర్టీసీకి దక్కాయి. రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, మొఫిషియల్ విభాగంలో ప్రథమ బహుమతి దక్కించుకోగా అర్బన్ విభాగంలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలవగా సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు మరో ప్రథమ బహుమతిని టీఎస్ఆర్టీసీ సొంతం చేసుకుంది. 5 అవార్డులను ఈ నెల 15న ఢిల్లీలో టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ 5 జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడంతోనే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయని తెలిపారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. టీఎస్ఆర్టీసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న సంస్థ ఎండీ సజ్జనర్, అధికారులు, సిబ్బంది కృషికి ఈ అవార్డులు నిదర్శనంగా పేర్కొన్నారు.